ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసము అని, దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొచ్చుటయు నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కు మాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువచుక్క వలె ఉదయించును, స్వస్థత శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. అప్పుడు నీవు పిలువుగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబ్బుకుచూరుండు నీట వలె ఊట వలె ఉండెదవు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము. ఆయుధముగా చేయటం వలన మనము అనేకమైనటువంటి ఆశీర్వాదములను పొందగలము. దేవుడి ఈ చిన్న వాక్యమును